ఏ చేతులైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి జైగొట్టినాయో, ఏ చేతులతోనైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కరపత్రాలను పంచారో, ఏ చేతులతోనైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గోడ పోస్టర్లను అతికిచ్చారో, ఆ చేతులకే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సంఖ్యలు వేస్తా ఉన్నది. ఇది చాలా దుర్మార్గం, దురదృష్టకరం. ఇది ఓడెక్కదాకా ఓడవల్లన్నా, ఓడదిగినాక బోడమల్లన్న చందంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వివరించడం ఇది చాలా వింతగా ఉన్నది. మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని నమ్మవలికి యాత్రలు చేయించుకొని తీరా అధికారానికి వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళను విస్మరించడం చాలా దురదృష్టకరం. ఇచ్చిన హామీల గురించి, మా సమస్యల గురించి విన్నవించుకోవడానికి మేము గాంధీ భవన్కి వస్తున్నామని చెప్పి నిరుద్యోగులు గాంధేయ మార్గంలో ఈరోజు గాంధీ భవన్ వైపు వెళ్తా ఉంటే గేట్ల దగ్గర దొరకబట్టుకొని ఈరోజు గొరగొర గుంజుకుంటా పోయి, ఈడ్చుకుంటా పోయి ఈరోజు జీబులు ఎక్కించి, వ్యాన్లు ఎక్కించి వాళ్ళను ఏదో సంఘ విద్రోహ శక్తుల్లాగా వాళ్ళను ట్రీట్ చేయడము, వాళ్ళని అరెస్ట్ చేయడము, అక్రమ కేసులు పెట్టడము ఇది చాలా దుర్మార్గం. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు రాగానే అసలు నిరుద్యోగులను ఈరోజు గాలికి వదిలేసింది. వాళ్ళు చేసిన తప్పేంది? మీ పార్టీకి ప్రచారం చేయడమే తప్ప, మీ కరపత్రాలను పంచడమే తప్ప, మీ యాత్రలకు ప్లానింగ్ చేయడమే తప్ప ఏం తప్పు చేసిందని చెప్పి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసిందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.